విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అన్ ఇన్వెన్షన్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్? ఈ క్రింది వాటిలో ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క ఆవిష్కరణ ఏది? ఆప్షన్స్ వస్తే రేడియం, ఎక్స్రే, డైనమైట్, సౌర వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డైనమైట్. స్వీడన్ కి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు డైనమైట్ ను ఆవిష్కరించారంట. ఈ డైనమైట్ అనేది దేనికి సంబంధించిన నైట్రోగ్లిజరిన్ తో తయారు చేసినటువంటి ఒక పేలుడు పదార్థం. ఈ పేలుడు పదార్థం దేనికి ఉపయోగించేవాళ్ళు అనేసనంటే గనులలోను, తవ్వకాలలోను, అదేవిధంగా మనకి గట్టి గట్టి రాళ్ళని పేల్చడంలోను, అటువంటి వాటిల్లో ఈ డైనమైట్ ని వాడేవాళ్ళు. తర్వాత రాను కాలంలో ఈ డైనమైట్ ని యుద్ధ రంగంలో కూడా వాడటం మొదలుపెట్టారు. యుద్ధ రంగంలో కూడా ఈ డైనమైట్ ని వాడటం మొదలుపెట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో ఇచ్చేటువంటి నోబెల్ ప్రైజులు అన్నీ కూడాను ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగానే ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరం నుంచి ఈ బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టారంటే 1901వ సంవత్సరం నుంచి ఈ నోబెల్ ప్రైజులు ఇవ్వటం మొదలుపెట్టారు. ఈ నోబెల్ ప్రైజులు అన్నీ కూడా ఈయన పేరు మీదుగానే ఇవ్వటం మొదలుపెట్టారు. మొత్తం ఏ రంగాల్లో ఇవ్వటం మొదలు పెట్టారు అనేసి అంటే ఫస్ట్లో మొత్తం 5 రంగాల్లో ఇచ్చేవాళ్ళు. ఆ 5 రంగాలు ఏంటి అనేసి అంటే మనకి భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్యము, అదేవిధంగా సాహిత్యము, ప్రపంచ శాంతికి కృషి చేసినటువంటి మహానుభావులు అంటే శాంతి రంగంలో కూడా మొత్తం 5 రంగాలలో ఇవ్వటం మొదలుపెట్టారు. తర్వాత 1969వ సంవత్సరం నుంచి ఆర్థిక రంగానికి అంటే ఆర్థిక శాస్త్రానికి కూడా నోబెల్ ప్రైజ్లు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇకపోతే మనకి ఈ 5 రంగాలు అంటే భౌతిక, రసాయన, వైద్య, సాహిత్యము, ఆర్థిక ఈ అన్ని రంగాల్లో కృషి చేసినటువంటి వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ అనేది ప్రతి సంవత్సరము డిసెంబర్ 10వ తారీఖు అందజేస్తారు. ఎందుకు మనకి డిసెంబర్ 10వ తారీఖు అందజేస్తారు అనేసి అంటే ఆ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి వర్ధంతి. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము డిసెంబర్ 10వ తారీఖు స్టాక్ హోమ్ లో ఈ బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు. ఇకపోతే రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే రేడియం అనేది మేరీ క్యూరీ అండ్ పేరీ క్యూరీ కనుగొన్నారు. ద సోలార్ సిస్టమ్ అనేది గెలీలియో కనుగొన్నారు. మీకు తెలిస్తే ఎక్స్రేని ఎవరు ఆవిష్కరించారో తెలిస్తే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.